నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యే విధంగా పనులు చేయాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సన్నవడ్లు కొంటారా కొనరా స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు. రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి. ప్రజాపాలనలో నేతన్నల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసిన బీఆర్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఈ రోజు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. వరిధాన్యం కొనుగోలుకు టోకెన్లు తీసుకుని రైతులు ఇంకా రోడ్డు పక్కన వరిధాన్యం పోసుకుని ఎదురు చూస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సన్నవడ్లు కొంటారా లేదా అని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నాయకులకు తోట ఆగయ్య సవాల్ విసిరారు. ఇప్పటికే వరిధాన్యం అమ్మిన రైతుల ఖాతాలో డబ్బులు జమగాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. 420 హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దంవేడు, టౌన్ ఉపాధ్యక్షులు ఎండి సత్తార్, తంగళపల్లి మండల అధ్యక్షులు గజబీకర్ రాజన్న, వరస కృష్ణహరి, గుండారపు కృష్ణారెడ్డి, వెంగళ శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, మాట్ల మధు, గుండు ప్రేమ్ కుమార్, ఇమ్మనేని అమర్నాథ్, బండి జగన్, ఒక బాలలింగం, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులైన మా సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత రాష్ట్ర పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం పక్షాన ప్రభుత్వానికి ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వరిధాన్యం కొనుగోళ్ళు ఏ గ్రామంలో కూడా ఆశించిన స్థాయిలో నడవడం లేదు. అట్లాగే సన్నాలు పండించిన వాళ్లకు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నది. ఇంకొంతమంది కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేక ఎక్కడికక్కడ పొలాల వద్దనే ధాన్యం పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు, సీరియల్ నెంబర్ రాయించుకొని. ఆల్రెడీ ధాన్యం ఐకేపీ సెంటర్లకు కానీ లేకపోతే అట్లాగే వాటికి కొనుగోలు కేంద్రాలలో పోసి వాళ్ళది తూకం వేసిన రైతులు డబ్బులు రాక, ఖాతాల్లో డబ్బులు పడక ఆందోళన పడుతూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా? ప్రజాపాలన అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు దందాలు చేస్తూ, అవినీతి దందాలు చేస్తూ ఈ రాష్ట్ర రైతాంగాన్ని పట్టించుకోక, రైతుల పరిస్థితిని పట్టించుకోక, ఎప్పటికప్పుడు ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పట్టించుకోక దాటవేస్తూ అలవిగాని హామీలు ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు చెప్పి ఇలా మోసం చేసి 420 ప్రభుత్వంగా ముద్రపడ్డది. ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సన్నవడ్లు కొంటరా లేదా? స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలి. ఇలా రైతులు ఆరుగాలం కష్టపడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ధాన్యాన్ని పెట్టి మ్యాచర్ వచ్చింది, గలగల బులబులైనాయి. ఐకేపీ కేంద్రాలు నిర్వహించే సోదరిమణులను అడిగితే, లేకపోతే సీఏలను అడిగితే, లేకపోతే ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. మేము ఉత్తర్వులు వచ్చిన తర్వాత మీ కొనుగోలు మన ఏది తూకం వేస్తాం, కాంటా పెట్టిస్తాం, మీకు ట్రక్ షీట్ రాసిస్తామని అంటూ ఉన్నారు. మరి నిన్న మొన్న అనుకోకుండా ఈదురుగాలులు, అట్లాగే అకాల వర్షాలు వచ్చినాయి. సిరిసిల్ల జిల్లాలో 2-3 స్థలాలలో పిడుగులు కూడా పడ్డాయి, వర్షం కూడా పడ్డది. ఇలా రైతులు భయపడతా ఉన్నారు. ఎటు శుభకార్యాలకు కానీ లేకపోతే వేసవి సెలవులు పిల్లలతో గడపకుండా ఇలా కుప్పల కాడ కావలి వండి, కుప్పల కాడ నిద్ర లేకుండా రాత్రిళ్ళు కావలి వండే పరిస్థితి ఇలా రైతులకు ఆ దీనావస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చింది.
ఇవాళ ప్రకటన చేస్తారు, రేపు ప్రకటన చేస్తారని చెప్తా ఉన్నారు. అసలు ప్రభుత్వం ఉన్నదా అనేది తెలియదు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ప్రభుత్వం మీద పాలనాధికారి కూడా లేడు. అంతా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉన్నది. కల్లబల్లి మాటలు చెప్పుడు, ఆ కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి అడ్డం పొడు నరకుడు, ఆ చిన్నోడు అదేంటి కూట్లరావు తీయనోడు కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళ చరిత్ర గురించి మాట్లాడు, అదేంటి అడ్డం తిడ్డం మాటలు చెప్పడం అన్నిటి చేస్తూ ఉన్నారు. ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇలా రైతాంగానికి ఇబ్బంది అయ్యి మరి మేము సన్నాలకు సపోర్ట్ చేస్తాం. నువ్వు కొననే లేదు, కొన్న వాట్లకు ఖాతాలలో డబ్బులే వేయలేదు, దొడ్డు వాట్లు కొని కూడా వాటికి ఖాతాలలో డబ్బులు వేయలేదు. మరి సన్న వాటిలు ఎప్పుడు కొంటావు? కొన్న వాటికి డబ్బులు ఎప్పుడు వేస్తావు? అసలుకే లేదనంటే ఇంకా నువ్వు బోనస్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. బోనస్ అంతా కూడా బోగస్ అయ్యే పరిస్థితి ఇలా వచ్చింది, ఇలా రైతాంగానికి దాపురించింది. ఒకటే చెప్తా ఉన్నాం, ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడకపోతే ఈ జిల్లా రైతాంగం పక్షాన మా భారత రాష్ట్ర పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో పాటు కలిసి ఉద్యమిస్తాం. మీ అధికారుల మెడలు వంచుతాం, మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, మీరు గ్రామాల్లో తిరుగుతూ అడ్డగోలు మాటలు ఏవైతే చెప్పినరో అవి హామీ అయ్యేదాకా మేము వదిలిపెట్టమని చెప్తా ఉన్నాం. ఇలా రైతుల దిక్కు ఆందోళన పడతా ఉంటే కొనుగోలు లేక వరి ధాన్యం కోతలు మొదలైన నుంచి మొదటి వారం 10 రోజులే 50% వడ్లు రైస్ మిల్లర్లకు అమ్ముకున్నారు, వ్యాపారులకు అమ్ముకున్నారు. 1800 రూపాయల నుంచి 1850, 1900 లోపలనే 50% ధాన్యం ఈ జిల్లాలో అమ్ముకున్నారు. ఏందనంటే మరి అడిగేటోళ్ళు లేడు. అసలు ఈ ప్రభుత్వం, ఈ పాలనాధికారి, కలెక్టర్, ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మార్కెట్ కమిటీలలో వడ్లు కొంటారా లేదో తెలియదు, ధాన్యం కొనుగోలు సెంటర్ను నడిపిస్తారా లేదో తెలియదు, బార్దాలు ఇస్తారా లేదో తెలియదు, లారీలు వస్తాయా లేదో తెలియదు. రైస్ మిల్లర్ల దగ్గరికి పోతే రైస్ మిల్లర్లు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. మాకు ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి, లేకపోతే అదేంటి మిగతా లావాదేవీలకు సంబంధించి మేము ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా మీరు వడ్లు కొనద్దు అని చెప్పేసి మమ్మల్ని కఠిన నిబంధనలు పెట్టిందని చెప్తే ఆల్రెడీ కొనుగోలు చేసి రైస్ మిల్లుకు చేరిన లారీలు కూడా రోజుల తరబడి వారం రోజులు 10 రోజులు రైస్ మిల్ల దగ్గర వేచి ఉండి మళ్ళా తరుగు రూపంలో రైతులకు మళ్ళా కటింగ్ వచ్చే పరిస్థితి ఎలా ఈ జిల్లాలో నెలకొని ఉన్నది. అలాగే ఇలా కొనుగోలైన రైతాంగానికి సంబంధించిన వడ్ల డబ్బులు కూడా ఎవరి ఖాతాల్లో వాళ్లకు వెంటనే వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో, మా జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో వడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి తూకం వేసి రైస్ మిల్క్ పోయిన వారం రోజుల లోపల వీళ్ళ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు, ఎవరి అకౌంట్లో డబ్బులు వాళ్ళకు పడేటి. ఒకవేళ అకాల వర్షాలు పడ్డా, ధాన్యం తడిసినా, లేకపోతే మొలకల చింకేదన్నా అయినా కానీ తడిసిన ధాన్యాన్ని కూడా ఇంకేమైనా ఇబ్బంది జరిగితే కూడా రైతు నష్టపోకుండా ప్రభుత్వమే నష్టాన్ని భరించి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా రైతుల పరిస్థితి అయ్యలేడు అవ్వలేడు అనే పరిస్థితి అయిపోయింది. ఎవరు బాధ్యత లేరు, అధికారులది బాధ్యత లేదు, ప్రభుత్వానికి బాధ్యత లేదు, దిక్కులేని లెక్క అయిపోయింది. అకాల వర్షాలు మురిస్తూ ఉన్నాయి, పిడుగులు పడడం లేకపోతే ఈదురుగాడులు పెట్టగానే రైతులు ఆందోళన పడి వాళ్లకు గుండె దడదడ కొట్టుకుంటా ఉన్నది. కల్లాల కడిపోయి కల్లాలనే పడుకునే పరిస్థితి ఇలా రైతులకు దాపురించింది. 2 రోజుల లోపల రేపటి వరకు సన్నధాన్యం మీద స్పష్టత ఇవ్వకపోతే తప్పకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం పక్షాన మేమే ముందటుండి ఇలా పోరాటం చేస్తాం. మీ ప్రభుత్వాన్ని నడవనీయం. రైతుల ప్రతి చివరి వడ్ల గింజ కూడా కొనేదాకా రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజే రేపే తప్పకుండా స్పష్టమైన ప్రకటన సన్నవడ్ల మీద రావాలి. అట్లాగే బోనస్ గురించి కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఇప్పటి వరకు కూడా కొన్న వడ్ల డబ్బులు ఏవైతున్నాయో రైస్ మిల్లర్ల నుంచి ఇంకా ఈ ట్రక్ షీట్స్ రైతులకు ఇవ్వడం లేదు.
కొనుగోలు చేసి వాళ్ళకి మీ గిన్ని వడ్లు మీరు కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేయబడ్డాయని చెప్పిన వాళ్ళకు కూడా అగమ్య గోచరంగా ఉన్నది. ఎందుకనంటే తరుగు అని పేరిట గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 కిలోలు మరి 42.5 పెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ గ్రామాలలో తిరిగే మన గుట్టచోటు నాయకులు ఇగో ఎక్స్ట్రా పెట్టే కిలో ఇగో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుంది, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుంది, నాయకులకి పోతుందని అడ్డమైన మాటలు మాట్లాడారు. కానీ ఇయ్యాల మరి మీ ప్రభుత్వం 40 కిలోలు కొంటా ఉన్నదా? మరి 1 కిలో సంచి ధరగంటే 41 కొంటుందా? అదే 42.5 ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలలో కూడా మీరు అదే పద్ధతిని పాటిస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, మరి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడటం ప్రజాపాలనకు ఇదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. చివరిగా చెప్తా ఉన్నాం, బరాబరి ఇవాళ రేపటిలోగా సన్నధాన్యం కొనుగోలు మీద స్పష్టమైన ప్రకటన రావాలి. ఇప్పటి వరకు కొనుగోలైన ధాన్యానికి డబ్బులు వెంటనే రైతుల ఖాతాలలో డిమాండ్ చేయాలి, జమ చేయాలి. అట్లాగే అకాల వర్షాలతోటి గిట్ట ఏదైనా ప్రమాదం సంభవించి రైతులకు నష్టం జరిగితే రైతు పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి మొక్కలు చెల్లించుకుని రాజన్నను దర్శించుకుని తరించారు. రాజన్న ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. వేలాది మంది రాజన్న భక్తులు ఆయనను దర్శించుకుని తరించారు. రాజన్న దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బార్లు తీరారు. వేసవి సెలవులు కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి అంతర్ రాష్ట్రాల నుండి భక్తులు రాజన్న క్షేత్రానికి చేరుకున్నారు. ధర్మగుండంలో స్నానమాచరించి కోడమొక్కలు కట్టేసి తలనీలాలు సమర్పించుకున్నారు. పిల్లల పాపాలతో రాజన్నను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
ప్రజాపాలనాన్ని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంకట శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బత్తుల విఠల కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేత కార్మికులకు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వెంకట శ్రీనివాస్ అన్నారు. నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పిస్తామని గొప్పలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. సిరిసిల్లలో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్లకొచ్చి కూడా నేతన్నల కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో నేతన్నలకు నిరంతర ఉపాధితో పాటు వారి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి కుటుంబాలకు అండగా నిలిచి నేతన్నలకు మనోధైర్యం కల్పించిన గొప్ప మనసున్న నాయకులు కేసీఆర్, కేటీఆర్ గార్లేనని అన్నారు. ఆకలి చావులు ఆత్మహత్యలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్ గార్లదేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించి మెరుగైన కూలీ వచ్చే విధంగా కూలీ నిర్ణయించి ఆత్మహత్యలు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దూస వినయ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బత్తుల రమేష్ ఉన్నారు. నిన్న సిరిసిల్లలో మరో నేత కార్మికుని ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరం. బత్తుల విఠల్ అనే నేత కార్మికుడు గత 16 నెలలుగా పని లేక, ఇంటిని కుటుంబాన్ని పోషించుకోలేక, అర్ధాగ్యలతో అలమటిస్తూ మరి చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్చలేక మరి నిన్న తనువు చాలించడం, ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఇది బాధాకరం. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాదాపు 17-18 మంది మన నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి దంపతులు కూడా మరి ఇక్కడ పరిశ్రమ నడవక, ఉపాధి నడవక, పని లేక మరి వారు కూడా మరి చనిపోయినటువంటి పరిస్థితి మరి ఈ సిరిసిల్లలో మనం చూసినటువంటి పరిస్థితి ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఈ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అవుతుంది తప్ప చేతల్లో చూపించడం లేదు. మరి స్వశక్తి మహిళా సంఘాలకు సంవత్సరానికి 2 చీరలు ఇస్తాం, ఈ ఆర్డర్లు మన నేత కార్మికులకు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. కేవలం 25% మాత్రమే మరి సాంచల మీదకి ఆ యొక్క చీరలు ఎక్కినటువంటి పరిస్థితి. 75% మరి ఇప్పటి కూడా మరి ఎక్కలేనటువంటి పరిస్థితి మరి సిరిసిల్లలో ఉన్నది. మరి గతంలో ఏ విధంగా మరి బతుకమ్మ చీరలు, మరి రాజు విద్యా మిషన్, రారివేం కావచ్చు, మరి వివిధ సంక్షేమ శాఖల ఆర్డర్లు ఇచ్చి మరి నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళకి మనోధైర్యం కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలిస్తే మరి ఈ ప్రభుత్వం మరి దాన్ని ఆ పథకాలను తీసివేసి కేవలం మరి వారు స్వశక్తి మహిళా సంఘాలని చెప్పి వాళ్ళ చీరలని చెప్పి తెచ్చి మరి కేవలం నామమాత్రంగా నడిపిస్తున్నారు తప్ప మరి ఏమి కూడా దానివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితి, సరైన కూలి కూడా నిర్ణయించలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే మరి బత్తుల విఠల్ గారు ఆత్మహత్య చేసుకున్నారో వారిని అండగా నిలిచి వారికి ఈ ప్రభుత్వం మరి పరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే వారి 2 ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నటువంటి పరిస్థితి. మరి పెద్ద అమ్మాయికి మరి పెళ్ళై మొన్ననే మరి అప్పులైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆయనకు చేసినటువంటి అప్పులు తీర్చలేక, ఇటు ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించుకోలేక మరి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఇది బాధాకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే మరి నేత కార్మికులకు ఉపాధి కల్పించాలి, సరైన కూలీ నిర్ణయించాలి, వారి జీవితాల్లో వెలుగులు నింపి వారికి మనోధైర్యం కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యే విధంగా పనులు చేయాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సన్నవడ్లు కొంటారా కొనరా స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు. రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి.
ప్రజా పాలనలో నేతన్నల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసిన విఆర్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.